కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను చెడగొట్టేందుకు జగన్మోహన్ రెడ్డి పర్యటనల పేరుతో ప్రయత్నిస్తున్నారని జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, తెలుగు యువత అధ్యక్షులు అబ్బూరు మల్లి, మాజీ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజా మాస్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చనిపోయిన తన పార్టీ వ్యక్తి నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ కు సంవత్సరం పట్టిందని అన్నారు. రాష్ట్రం ప్రజలు ఇబ్బందులు ఉన్నారని, లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని చెప్పేందుకే ఇటువంటి పర్యటనలు చేస్తున్నారని మండిపడ్డారు. కోట్ల రూపాయల బెట్టింగ్లు పెట్టి తీర్చలేక నాగమల్లేశ్వరరావు చనిపోయారని చెప్పారు. ఏదో ఒక హడావిడి చేసి ప్రజల్లోకి వెళ్లాలని జగన్ ప్రయాస పడుతున్నారని అన్నారు. జగన్ ప్రభుత్వంలో టీడీపీ నాయకులందరినీ అరెస్టు చేశారని గుర్తు చేశారు. మేము కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నామని, కూటమి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం జగన్ చేస్తున్నారని అన్నారు. జగన్ పర్యటన వల్ల ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి మోసపూరిత మాటలకు నాగమల్లేశ్వరరావు చనిపోయారని అన్నారు. యోగాంధ్ర కోసం రాష్ట్రానికి ప్రధాని వస్తుంటే దానిని చెడగొట్టేందుకే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. పోలీసులు ఇచ్చిన అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. చౌకబారు రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి వానుకోవాలని, లేని పక్షంలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఒక సంవత్సరం క్రితం చనిపోయిన ఒక వ్యక్తి, తన పార్టీకి చెందిన వ్యక్తి, తన మూలంగా చనిపోయిన వ్యక్తిని పరామర్శించడానికి సంవత్సరం పట్టింది. జగన్ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని బెట్టింగులు కట్టి అప్పులు పాలైన కొర్లగుంట నాగమల్లేశ్వరరావు చనిపోయిన సంవత్సరం అయినప్పటికీ ఎందుకో హఠాత్తుగా గుర్తుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. తన హయాంలోనే, తన పరిపాలనలోనే పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్న వ్యక్తి, బెట్టింగ్ కట్టి అప్పులు పాలయ్యి సొంత ఊరిలో ముఖం చెల్లక బయట ఊరికి వచ్చి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని పరామర్శించడం మేమేమీ తప్పు పట్టట్లేదు, కానీ చనిపోయిన వాళ్ళని పరామర్శించడాన్ని తప్పు పట్టేది లేదు. కానీ సందర్భం, సమయం, దాని అనుకున్న కుట్ర, వీటన్నిటిని మనం ఒకసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం. ఇటీవల ఆయన పర్యటనలు అన్నీ చూస్తూ ఉంటే ఆయన ఒక విషయాన్ని పదే పదే ప్రజల ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నట్టుగా కనిపిస్తాం. అదేమంటే, ఈ రాష్ట్రంలో ప్రజలు ఏదో ఇబ్బందుల్లో ఉన్నారు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎరైజ్ అవుతూ ఉంది, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పాలని ప్రయత్నం, కుట్ర చేస్తూ ఉన్నాడు. వెళ్ళిన చోటకల్లా కడప నుంచి, కర్నూలు నుంచి, జిల్లాల వ్యాప్తంగా ఉన్న తన అనుయాయులందరినీ పోగు చేసుకొని హల్చల్ చేయటం, గందరగోళం సృష్టించడం, అవసరం అనుకుంటే అక్కడ ఎవరైనా సామాన్య ప్రజలు ఉంటే వాళ్ళ మీద ఉసుగొల్పేలాగా దాడి చేయటం, దాన్ని అడ్డుకోబోతే పోలీసుల మీద కూడా చర్యలు తీసుకోవటం, అల్టిమేట్గా ప్రజల్లో తను ఫెయిల్ అయిపోయాడు కాబట్టి ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకి మంచి పేరు వస్తుంది కాబట్టి దాన్ని ఎలా చెడగొట్టాలనే దుర్బుద్ధితో, కుట్రతో, ఒక క్రిమినల్ ఆలోచనతో మాత్రమే ఈ కనిపిస్తూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ కుట్రలో భాగంగానే ఈ పర్యటనలు చేస్తున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా తను అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఏనాడు కూడా తన కార్యకర్తలకు కానీ, శాసనసభ్యులకు కానీ, ప్రజలకు కానీ కనిపించకుండా పరదాలు కట్టుకొని తిరిగినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల్లో ఎక్కడ కూడా తన వైపు కానీ, తన పార్టీ వైపు కానీ ప్రజలు ఆలోచించేటువంటి పరిస్థితులు లేవనేటువంటి విషయాన్ని గమనించినటువంటి పులివెందుల శాసనసభ్యుడు ఈరోజు కుట్ర రాజకీయాలు చేయడానికి ఇటువంటి కార్యక్రమాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో మనందరం కూడా చూసాం, ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు, ప్రజలంటే విలువ లేదు, ప్రజలకు ఇచ్చినటువంటి మాటలంటే ఏమాత్రం పట్టించుకోనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు
ప్రజాస్వామ్యబద్ధంగా కూటమి ప్రభుత్వం తనకు పర్మిషన్ కావాలంటే సంవత్సర కాలం పాటు ఎప్పుడు కూడా కాదనేటువంటి పరిస్థితి కాదు. కానీ ఈరోజు దేశవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో వైజాగ్ నగరంలో జరగబోతున్నటువంటి యోగా డే ఏదైతే ప్రతిష్టాత్మకంగా భారతదేశం వైపు ప్రపంచ దేశాలు చూస్తున్నటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్కి వస్తున్నటువంటి బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయడానికి ఒక కుట్రపూరితమైనటువంటి నాటకంలో భాగంగానే ఈరోజు ఈ పర్యటన. రాష్ట్రంలో చిన్న పిల్లవాడి దగ్గర నుండి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కానీ సంస్కర్తలు కానీ ప్రతి ఒక్కరు కూడా నిన్నగాక మొన్న పడినటువంటి తల్లికి వందనం కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో విద్యా వికాసం కోసం నలుమూల అభివృద్ధి ముందుకెళ్తున్నటువంటి తరుణంలో ఎవ్వరు కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా చేశారు అనేటువంటి భావన కూడా ఈరోజు ప్రజల్లో ఎక్కడా లేదు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు నేనున్నాను అని అనిపించుకోవడానికి ఇటువంటి కుట్రపూరితమైనటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఈయన ఎలక్షన్ జరిగి లండన్ విహారయాత్రకు వెళ్ళేటప్పుడు చెప్పాడు, మనం గ్యారంటీగా మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నామంటే ఇతని మాటలు నమ్మి బయట అక్కడ ఇక్కడ అప్పు తీసుకొచ్చి ఈ బెట్టింగ్లు కాసి ఆ బెట్టింగ్లో ఈయన చెప్పిన అబద్ధాల వల్ల నష్టపోయానని చెప్పి తెలిసి తర్వాత ఆత్మహత్య చేసుకుంటే సంవత్సరం తర్వాత 2024లో చనిపోతే 2025లో మరలా ఈ సంవత్సరంలో దాదాపుగా 5 నెలలు 6 నెలలు అయిపోవస్తుంది. అర్ధ సంవత్సరం అయినాక వెళ్ళి ఓదార్పు అంటాడో లేకపోతే పరామర్శ అంటాడో ఏదో రకంగా వాళ్ళ కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళి కలిసి వాళ్ళ విగ్రహావిష్కరణలో పాల్గొన్నాడు. ప్రజలకు మీరు ఏమి సంకేతాలు ఇస్తున్నారో మీరు ఆలోచించుకోండి. మీరు చేసేది కనుకుంటే నేచర్ కూడా కలిసి రావాలి. దారిలోనే ఒక మనిషి చనిపోవటం, వెంగళాయపాలెంకు చెందిన మనిషి గుంటూరు బైపాస్ రోడ్లో చనిపోయిన విషయం క్యాన్వాయ్ వలన తెలిసింది, ప్రజలకి మీడియా ద్వారా తెలిసింది. దాని అర్థం ఏంటి? మీ యొక్క విజిట్ మంచిది కాదని నేచరే చెప్తుంది. అట్లాగే మీరు మరలా సత్తెనపల్లి వెళ్తే అక్కడ ఒక స్థానికుడు చనిపోవటం, మీరు సొంత బాబాయిని కూడా ఈ విధంగానే చంపి వేరే వాళ్ళ మీద నింద మోపి తర్వాత మా నాయకుడి మీద నింద మోపారు. ఇది నారాసుర రక్త చరిత్ర అని. అట్లాగే మీరు కూడా ఇవన్నీ మీరే చేసుకుని మీరే యొక్క భయభ్రాంతులు చేసి